హాయ్ అండి. ఇండియా అయితే చాలా సునాయాసంగా అని చెప్పలేము కానీ విజయం అయితే సాధించింది. వరుసగా అయితే 2 ఐసీసీ ట్రోఫీలు అయితే సాధించింది. T20 వరల్డ్ కప్ కావచ్చు, ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు. వరుసగా అయితే 2 విజయాలు అయితే సాధించింది. దీనిలో క్రూషియల్ అంత ఈజీగా అయితే న్యూజిలాండ్ అయితే వదిలిపెట్టలేదు మనల్ని అయితే. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తున్నాం క్వార్టర్ ఫైనల్ కావచ్చు, ఫస్ట్ సెమీఫైనల్ కావచ్చు, చాలా ఇబ్బంది పెడుతూ వచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఫైనల్లో కూడా మనల్ని అయితే ఇబ్బంది పెట్టారు. అంత ఈజీగా అయితే కొనసాగలేదు. ఎందుకంటే టార్గెట్ చిన్నగానే కనిపిస్తుంది, 250 ఈజీగా అనిపించింది. ఎందుకంటే అంత స్పిన్ టర్న్ అవ్వట్లేదు, పేస్ అంతగా ఏం గ్రిప్ అయి రావట్లేదు, లేకుంటే స్వింగ్ అయితే ఏం అవ్వట్లేదు. ఈజీగా ఉంది బ్యాటింగ్కి. అయినప్పటికీ స్పిన్నర్స్ అయితే ఇబ్బంది పెట్టడం చూసాం. మంచి లైన్ అండ్ లెంత్ తోటి బౌలింగ్ వేస్తే మనల్ని ఇబ్బంది పెట్టారు చూసాం కదా. మన స్పిన్నర్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళ స్పిన్నర్ కూడా మనం అంత ఇబ్బంది పెట్టడం చూసాం. అసలు చూస్తే బ్రాస్వెల్ అనే స్పిన్నర్ని మనం ఊహించలేదు అసలుకి. అతన్ని వేసిన ఓవర్ కనీసం పర్ ఓవర్కి 3 కూడా మనం కొట్టలేకపోయాం. అంత బ్రిలియంట్ వేయడం చూసాం. ఎందుకంటే మీరు చూస్తే కోహ్లీ వికెట్ అతనే తీసుకోవడం చూసాం. ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ వేయడం చూసాం. సరే ఏదేమైనప్పటికీ ఫైనల్గా అయితే రోహిత్ శర్మ ఏదైతే పవర్ ప్లేయర్ ఇన్నింగ్స్ ఆడాడో అది తర్వాత కొనసాగించాడు. ఒక మంచి ఒక 70+ స్కోర్ ఏదైతే చేశాడో ఎక్స్ట్రాడినరీ ఆ ఇన్నింగ్స్ తోటి అయితే పర్ ఓవర్కి కంటిన్యూషన్గా వెళ్తూనే ఉంది. ఎప్పుడు కూడా మనకైతే క్రిటికల్ అనిపించాలి. పర్ ఓవర్కి 6.56 రన్స్ పర్ ఓవర్ వెళ్తూనే వస్తూనే ఉంది. ఎక్కడ కూడా ప్రతి బ్యాటర్ కూడా మీరు చూసుకున్న సుబ్మన్ గిల్, రోహిత్ శర్మ అంతా హిట్టింగ్ చేస్తున్నప్పుడు సుబ్మన్ గిల్ చాలా స్లోగా ఆడాడు, 30 రన్సే చేశాడు. కానీ పార్ట్నర్షిప్ చూస్తే వాళ్ళది 100 పార్ట్నర్షిప్ వచ్చింది. మీరు చూస్తే చాలా సునాయాసంగా మ్యాచ్ గెలుస్తాము అనుకున్న టైంలో ఏదైతే ఫిలిప్స్ ఏదైతే ఎక్స్ట్రాడినరీ క్యాచ్ పడ్డం చూసాం. మనమైతే సుమన్ గిల్ క్యాచ్ని అయితే మళ్ళీ ఒక అథ్లెటిక్ ఒక క్యాచ్ అయితే రావడం చూసాం అక్కడి నుంచి. ఆ తర్వాత మీరు చూసుకుంటే మీకు కోహ్లీ వచ్చాడు. కోహ్లీ ఇమ్మీడియట్గా అవుట్ అయిపోయాడు. మీరు చూస్తే ఇమ్మీడియట్గా అవుట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ స్లోగా ఆడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రెజర్ అయితే ఒక పక్కన మన రోహిత్ శర్మ పైన పడుతూ వచ్చింది. అప్పుడు రోహిత్ శర్మ అప్పుడు ఏం చేయాలో అర్థం కాలే. ఒక బిగ్ హిట్టింగ్ అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇటు పక్కన శ్రేయస్ అయ్యర్ యాక్చువల్గా కొంచెం పాజిటివ్గా చాలా ఫాస్ట్గా అయితే ఆడడం చూస్తాం. కానీ ఎందుకో మరి అక్కడ కొంచెం శ్రేయస్ అయ్యర్ కొంచెం స్లోగా ఆడడం చూసాం మనమైతే. కానీ అక్కడ కొంచెం అగ్రెసివ్గా అయితే రోహిత్ శర్మ అయితే వెళ్ళడం చూసాం. ఆ అగ్రెసివ్లో మనమైతే అవుట్ అవ్వడం చూసాం, స్టెంప్ అవుట్ అన్ఫార్చునేట్గా. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా అక్షర్ పటేల్ వచ్చాడు. ఇద్దరు గురించి పార్ట్నర్షిప్ వెళ్తుంది అనుకున్న టైంలో, ఎందుకంటే ఎక్కడ కూడా మనకైతే కుదురుకొనిలేదు. కొంచెం మంచిగా ఆడుతున్నారు, వీరిద్దరూ మ్యాచ్ని ఫినిష్ చేస్తారు అనుకున్న టైంలో ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత అక్షర్ పటేల్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వడం, వరుసగా అయితే వికెట్లు పడుతూ వచ్చినాయి. టెన్షన్ అయితే మొదలెట్టారు. రన్ ఎప్పుడు కూడా మనకు చూస్తే 6 per over వస్తూనే ఉంది. కానీ ఒక టెన్షన్ అయితే వచ్చింది మనకైతే. ఎందుకంటే ఆ టైంలో జడేజా వికెట్ పడ్డా కానీ, లేకుంటే ఎర్లీగా అక్షర్ పటేల్ అవుట్ అయినా, లేకుంటే ఎర్లీగా హార్దిక్ పాండ్యా అవుట్ అయినా మనం కొంచెం ప్రెషర్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మ్యాచ్ అయితే మన కంట్రోల్ అనిపించింది. ఇక్కడ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ని మనమైతే ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడడం చూసాం. మళ్ళీ ఒక మంచి బ్రిలియంట్ నాక్ ఆడడం చూసాం. సెమీఫైనల్లో మ్యాచ్ని ఎలా ఫినిష్ చేశాడు, ఇక్కడ కూడా చూస్తే మీకు ఒక మంచి నాక్తో అయితే ఫినిష్ చేశాడు మన కేఎల్ రాహుల్ అయితే. ఓవరాల్ చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీ మనదాన్ని ఫస్ట్ నుంచి డిసైడ్ అయిపోయాం. అలానే ఈరోజు అయితే మ్యాచ్ ముగించేశారు. చాలా ఎక్స్ట్రాడినరీ ఒక మంచి మ్యాచ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఎక్కడ కూడా వన్ సైడ్ కనిపించలే. మనం చూస్తే రోహిత్ శర్మ సుమన్ గిల్ ఆడుతున్న టైంలో వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. ఇంకా రోహిత్ శర్మ కొంచెం హిట్లు గట్టిగా బ్యాట్ తోటి అగ్రెసివ్గా వెళ్తే మ్యాచ్ ముగిసిపోద్ది అనుకున్నాం. కానీ ఆ టైంలో వికెట్లు కంటిన్యూషన్గా పడ్డము, ఎక్కడ పెద్ద పార్ట్నర్షిప్ రావడంతో అయితే కొంచెం టెన్షన్ మొదలైంది. కానీ ఓవరాల్గా అయితే మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు కేఎల్ రాహుల్ అయితే. ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ చూసామండి. ఛాంపియన్ ట్రోఫీ ఇది వరుసగా మనమైతే 3సారి గెలిచాం. ఎంతకుముందు మన పాకిస్తాన్పై ఓడిపోయాం 2017, 2013, 2002లో అయితే మనం గెలిచాం. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే 2025లో అయితే మన ఛాంపియన్ ట్రోఫీ అయితే మళ్ళీ గెలవడం చూసాం. దీనికి ముందు మనం చూసుకుంటే మన దగ్గర అయితే ఛాంపియన్ ట్రోఫీ 3 ఉన్నాయి ఇప్పటికైతే. ఒకటైతే షేర్ చేసుకున్నాం, 2 అయితే మనమైతే గెలవడం చూసాం. ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. చాలా సునాయాసంగా గెలవలేదు కానీ కష్టపడి మన వాళ్ళైతే ఈ విజయాన్ని సాధించారు. సౌత్ ఆఫ్రికా మీద కూడా ఈజీగా అయితే మనమైతే గెలవలేదు T20 వరల్డ్ కప్. ఈరోజు న్యూజిలాండ్ మీద కూడా అంత ఈజీగా మనం గెలవలేదు, కానీ మనమైతే విజయం సాధించాం. ఇలానే కొనసాగాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇంకా చాలా గ్యాప్ ఉంది. చూద్దాం మరి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళ మధ్య ఏదో కాంబినేషన్ ఉందో మరి నెక్స్ట్ వరల్డ్ కప్కి ఇలానే కంటిన్యూషన్ చేస్తారనుకుందాం. చాలామంది ఊహాగానాలు వస్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మళ్ళీ విశ్వ విజేతగా అయితే క్రికెట్లో వరుసగా 2 కప్ అయితే గెలిచాం మనమైతే.